హాయ్ హలో స్పోకెన్ ఇంగ్లీష్ 20 డేస్ ఛాలెంజ్కి వెల్కమ్. సో ఈరోజు మనం తెలుసుకోబోతుంది ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే ఇది థర్డ్ డే. సో ఈరోజు మనం తెలుసుకోబోతుంది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏం లేదు, రీసెంట్లీ ఆర్ జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ వితౌట్ టైం మెన్షనింగ్. అంటే ఇప్పుడే రీసెంట్గా జరిగిపోయిన పనులు, ఇప్పుడే నేను కాఫీ తాగాను, ఇప్పుడే నేను మూవీ చూశాను, ఇప్పుడే నేను సో ఆఫీస్కి వెళ్ళాను, ఇప్పుడే నేను ఇది చేశాను, ఇప్పుడే నేను అది చేశాను. సో ఈ విధంగా జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే రీసెంట్గా కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం అన్నమాట. ఇది చాలా ఈజీ. అంటే పాస్ట్ టెన్స్లో కూడా చెప్పొచ్చు. పాస్ట్ టెన్స్లో ప్రజెంట్ టెన్స్లో డిఫరెన్స్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ప్రస్తుతం అయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎలా ఎప్పుడు ఉపయోగించాలో తెలుసుకుందాం. ఇప్పుడే జరిగిపోయిన పనులు అంటే రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్స్ అనమాట. సో దీని యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ యాజ్ యూజువల్ అందరికీ తెలుసు, తర్వాత హ్యావ్ ఆర్ హ్యాస్, ఈ రెండింటిని హెల్పింగ్ వెర్బ్స్ అంటారు. హ్యావ్ లేదా హ్యాజ్ని ఉపయోగిస్తాం, ప్లస్ V3 వెర్బ్ యొక్క మూడవ రూపాన్ని ఉపయోగిస్తాం. వెర్బ్కి 3 రూపాలు ఉంటాయి, వెర్బ్ యొక్క మూడో రూపాన్ని మనం ఉపయోగిస్తాం, ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ విధంగా చెప్తారు. బట్ హ్యావ్ అనేది ఎక్కడ ఉపయోగిస్తారు, హ్యాజ్ అనేది ఎక్కడ ఉపయోగిస్తారు అనేది మనం తెలుసుకుందాం. హ్యావ్ అంటే ఐ, వి, యూ, దే, వీటికి హ్యావ్ ఉపయోగిస్తారు. రిమైనింగ్ వాటికి హీ, షీ, ఇట్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్కి హ్యాజ్ అనేది ఉపయోగిస్తారు. మీకు ఆల్రెడీ ముందే చెప్పని హీ, షీ, ఇట్కి ఎప్పుడైనా సరే ఫార్ములా డిఫరెంట్గానే ఉంటుంది. సో దీంట్లో ఎగ్జాంపుల్స్ అనేది మనం చూడం. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్ అంటే ఐ అంటే సబ్జెక్టు, నేను. హ్యావ్ అంటే ఐకి ఏం ఉపయోగించాలని చెప్పాను నేను, హ్యావ్ అనేది ఉపయోగించాలి. హ్యావ్ అనేది ఉపయోగించాం. ఫినిష్డ్ అంటే వెర్బ్ యొక్క మూడు రూపం ఏంటి, ఫినిష్డ్. సో ఫినిష్డ్ మై వర్క్ అనేది ఆబ్జెక్ట్. సో ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్. సో ఈ విధంగా మనం చెప్తామంట, నేను నా పనిని పూర్తి చేశాను అంటే రీసెంట్గా కంప్లీట్ చేశాను అని చెప్పేసి. దే హ్యావ్ కమ్ జస్ట్ నౌ, వాళ్ళు ఇప్పుడే వచ్చారు. సో దెన్ యూ హ్యావ్ ఇన్సల్టెడ్ మీ ఇంటెన్షనల్లీ, మీరు నన్ను ఉద్దేశపూర్వకంగా అవమానించారు అంటే రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్ అనమాట. ఐ హ్యావ్ లర్న్డ్ ఎ లాట్, నేను చాలా నేర్చుకున్నాను. ఐ హ్యావ్ టోల్డ్ యూ, నేను నీకు ఆల్రెడీ చెప్పాను. దే హ్యావ్ సెలబ్రేటెడ్ బర్త్డే, వాళ్ళు బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు రీసెంట్గా. వీ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్, మనం తప్పు చేసాం. ఐ హ్యావ్ రెడ్ ద బుక్ అంటే నేను బుక్ అనేది చదివాను. నాకు టైం అనేది మెన్షన్ చేయట్లేదు. అంటే ఐ హ్యావ్ రెడ్ ద బుక్ అంటే నేను బుక్ అనేది చదివాను. హ్యాజ్ అనేది ఎప్పుడైనా ఉపయోగించాలంటే దానికి అర్థం ఏంటంటే అది రీసెంట్గా కంప్లీట్ అయిపోయిన యాక్షన్ అనమాట. ఈ హ్యాస్ వాచ్డ్ ద మూవీ రీసెంట్లీ అంటే తను రీసెంట్గా ఆ మూవీ చూశాడు. సో షీ హ్యాస్ స్పెండ్ మోర్ టైమ్ ఫర్ షాపింగ్, తను షాపింగ్ చాలా ఎక్కువ సమయం అనేది కేటాయిస్తుంది. హీ హ్యాస్ ఫెయిల్డ్ ద ఎగ్జామ్, అతను పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. హీ హ్యాస్ టేకెన్ మై ఫోన్, అతను నా ఫోన్ తీసుకున్నాడు. దెన్ షీ హ్యాస్ కాల్డ్ మీ, తను నన్ను పిలిచింది. హీ హ్యాస్ చీటెడ్ మీ, అతను నన్ను మోసం చేశాడు. దే బాట్ ఏ కార్, వాళ్ళు ఒక కార్ అనేది కొన్నారు. వీ హ్యావ్ కంప్లీటెడ్ ద మీటింగ్, మేము మీటింగ్ అనేది పూర్తి చేసాము. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే రీసెంట్గా కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్ని అంటే జస్ట్ నౌ అంటే ఈరోజు అంటే ఈ తొందరలో రీసెంట్గా కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తామన్నమాట. బట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి అండ్ పాస్ట్ టెన్స్కి డిఫరెన్స్ ఏంటంటే అది మీకు పాస్ట్ టెన్స్లో నేను చెప్తాను. బట్ మనం రీసెంట్గా ఏదైనా జరిగిపోయిన పనిని మాత్రం మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మాత్రమే చెప్పాలన్నమాట. సో ఇంకా మీరు చాలా ఎగ్జాంపుల్స్ అనేది మీరు ఫ్రేమ్ చేయొచ్చు. మీ సొంతంగా మీరు అనేది ఎగ్జాంపుల్స్ అనేది క్రియేట్ చేయండి సో దట్ మీకు అర్థమవుతుంటుంది. ఐ హ్యావ్ గాన్ టు ద కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళాను. సో ఐ వాచ్డ్ సో మూవీ, నేను రీసెంట్గా ఈ మూవీ చూశాను. ఐ హ్యావ్ కమ్ టు హోమ్ జస్ట్ నౌ, నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను. సో ఈ విధంగా మీరు చాలా ఎగ్జాంపుల్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఐ హ్యావ్ విజిటెడ్ తాజ్మహల్, నేను రీసెంట్లీ తాజ్మహల్ అనేది విజిట్ చేశాను, సందర్శించాను. షీ హ్యాస్ రిజైన్డ్ హర్ జాబ్, ఆమె తన జాబ్కి రిజైన్ చేసింది, రాజీనామా చేసింది. ఐ హ్యావ్ లర్న్డ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ అనేది నేర్చుకున్నాను. సో మనం నెక్స్ట్ చూడవలసింది ఏంటంటే
దీంట్లో పాజిటివ్ అనేది అయిపోయినవి. సో మనం దీంట్లో నెగిటివ్స్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. నెగిటివ్స్కి ఏం లేదు, ప్రతి ఒక్క టెన్సెస్లో జస్ట్ మనం నాట్ అనేది యాడ్ చేస్తాం. సో అదేవిధంగా ఇక్కడ చూడండి, నాట్ అనేది సెంటెన్స్కి యాడ్ చేస్తే అది నెగిటివ్ అయిపోతుంది. సో ఐ హ్యావ్ నాట్ లర్న్డ్, నేను నేర్చుకోలేదు. ఐ హ్యావ్ నాట్ టోల్డ్ యూ, నేను నీకు చెప్పలేదు. దే హ్యావ్ నాట్ సెలబ్రేటెడ్ బర్త్డే, వాళ్ళు పుట్టినరోజు జరుపుకోలేదు. వీ హ్యావ్ నాట్ మేడ్ ఏ మిస్టేక్, మేము తప్పు చేయలేదు. ఐ హ్యావ్ నాట్ రెడ్ ద బుక్, నేను బుక్ అనేది చదవలేదు. సో అలాగే హీ హ్యాస్ నాట్ వాచ్డ్ ద మూవీ, అతను సినిమా చూడలేదు. షీ హ్యాస్ నాట్ స్పెండ్ మోర్ టైమ్ ఫర్ షాపింగ్, తను షాపింగ్కి ఎక్కువ సమయం అనేది కేటాయించలేదు. సో హీ హ్యాస్ నాట్ ఫెయిల్ ద ఎగ్జామ్, అతను ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వలేదు. హీ హ్యాస్ నాట్ టేకెన్ మై ఫోన్, అతను నా ఫోన్ అనేది తీసుకోలేదు. సో ఈ విధంగా మనం రీసెంట్గా కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్కి నెగిటివ్స్ని నాట్ యాడ్ చేసి మనం చెప్తాం. సో అలాగే షీ హ్యాస్ నాట్ కాల్డ్ మీ, ఆమె నన్ను పిలవలేదు. హీ హ్యాస్ నాట్ చీటెడ్ మీ, అతను నన్ను మోసం చేయలేదు. దే హ్యావ్ నాట్ బాట్ ఎ కార్, వాళ్ళు కార్ అనేది కొనలేదు. వీ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ద మీటింగ్, మేము మీటింగ్ అనేది కంప్లీట్ చేయలేదు. సో దీంట్లో మనం పాజిటివ్ చూసాం అండ్ నెగిటివ్స్ చూసాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వీటిలో క్వశ్చన్స్ అనేది మనం ఎలా అడగాలి. క్వశ్చన్స్ అనేది చాలా సింపుల్. దానికి ఏంటంటే హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో హ్యావ్ ఆర్ హ్యాస్, వీటిని పట్టుకొచ్చి సెంటెన్స్ స్టార్టింగ్లో పెడితే అది క్వశ్చన్స్ అవుతుంది. సో హ్యావ్ ఆర్ హ్యాస్ సెంటెన్స్ని సెంటెన్స్ ముందు ఉంచితే అది క్వశ్చన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, దే హ్యావ్ సీన్ దట్ మూవీ, అంటే వాళ్ళు ఆ మూవీ చూసారు, ఇది పాజిటివ్. సో దీన్ని క్వశ్చన్ కింద ఎలా మార్చుదాం అంటే అక్కడ ఉన్న దే హ్యావ్ అని ముందు పెట్టాం చూడండి, హ్యావ్ అనేది ముందు పెడితే అదేమైంది క్వశ్చన్ అయిపోయింది. హ్యావ్ దే సీన్ దట్ మూవీ, వాళ్ళు ఆ సినిమా చూసారా. హీ హ్యాస్ కమ్ హియర్, అతను ఇక్కడికి వచ్చాడు, అది పాజిటివ్. సో దాన్ని క్వశ్చన్ కింద మార్చుదాం. హ్యాస్ హీ కమ్ హియర్, అతను ఇక్కడికి వచ్చాడా. సో అలాగే హీ హ్యాస్ రెడ్ ద బుక్, అతను పుస్తకం చదివాడు. సో దాన్ని క్వశ్చన్ కింద మార్చుదాం. హ్యాస్ అనేది ముందు పెట్టాం. హ్యాస్ హీ రెడ్ దట్ బుక్, అతను ఆ పుస్తకం చదివాడా. దెన్ దే బాట్ ఏ కార్, ఇది పాజిటివ్, వాళ్ళ కార్ అనేది కూడా కొన్నారు. దాన్ని క్వశ్చన్ కింద మార్చుదాం. హ్యావ్ అని పట్టుకొచ్చి ముందు పెట్టాం. హ్యావ్ దే బాట్ ఏ కార్, వాళ్ళు కార్ అనేది కొన్నారా. సో అలాగే ఐ హ్యావ్ లర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. దాన్ని క్వశ్చన్ కింద మార్చితే పాజిటివ్, అది దాన్ని క్వశ్చన్ కింద మార్చితే హ్యావ్ యూ లర్న్డ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నాడా. సో మనం చాలామంది అంటుంటాం కదా, హ్యావ్ యూ సీన్ హిమ్ సమ్వేర్, అతను ఎక్కడైనా చూసారని. అంటే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో క్వశ్చన్స్ అడగాలంటే హెల్పింగ్ వర్బ్ని సెంటెన్స్ ముందు అనేది ఉంచాలి. సో ఇక్కడ చూడండి, షీ హ్యాస్ రిజైన్డ్ హెర్ జాబ్, ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసింది, ఇది పాజిటివ్. దాన్ని క్వశ్చన్ కింద ఎలా మార్చుతున్నాం చూడండి, హ్యాస్ అనేది పట్టుకొచ్చి సెంటెన్స్ ముందు పెట్టాం. హ్యాస్ షీ రిజైన్డ్ హెర్ జాబ్, ఆమె జాబ్కి రాజీనామా చేసిందా. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ అనేది అడుగుతాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్, ఓన్లీ ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రీసెంట్గా కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్ అని వీటినైనా సరే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం అన్నమాట. సో దీంట్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ అండ్ క్వశ్చన్స్ కూడా చెప్పాను. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, డెఫినెట్లీ నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి, సో దట్ నాకు అర్థమవుతుంది మీకు ఈ వీడియో నచ్చిందని. థ్యాంక్ యూ.